ఏమిటక్క బావ ఏం తప్పు చేశాడని మీ బాస్ తీసేశాడు? కారణం ఏం చెప్పలేదు. పైగా కారణం చెప్పాల్సిన అవసరం లేదని ఓ కాగితం రాసి ఈ మొహాన్ కొట్టి పొమ్మన్నాడు. దాంతో నాకు ఒళ్ళు మండిపోయి నేను రాజీనామా ఇచ్చేసి ఆయన మొహాన్ కొట్టొచ్చాను. అంటే రీజన్ లేకుండా ఉత్తి పుణ్యానికి బావను ఉద్యోగంలో నుంచి తీసేశాడనమాట ఆ మహానుభావుడు. బావా, నీలాంటి బాధ్యత గల ఉద్యోగిని కారణం లేకుండా డిస్మిస్ చేస్తే ఊరుకోవడం చేతకాంతనం అవుతుంది. అక్క, రేపు నేను వెళ్ళి మీ బాస్ని నిలబెట్టి 4 దులిపేసి సంగతి ఏమిటో తెలుసుకుంటాను. అతను తప్పు చేసింది వృత్తి విషయంలో కాదు, ఒక వ్యక్తి జీవిత విషయంలో. ఏమిటి మీరనేది? అతను ఏం తప్పు చేశాడు? ఎవరి విషయంలో చేశాడు? నా విషయంలో అతను క్షమించడానికి తప్పు చేశాడు. నా స్థానంలోనే మరొకడుంటే అతని ఉద్యోగం తీసేవాడు కాదు, ప్రాణం తీసేవాడు. ఏమిటి మా బావ చేసినంత భయంకరమైన తప్పు? చెప్పటం నాకు సిగ్గు చిన్నతనమే అయినా మీ అందరికీ వాడి నిజ స్వరూపం తెలియాలి కనుక చెప్తున్నాను. అమ్మా రాధ, రాజాబాబును కలిసావా? కలిశాను. ఏమన్నారు? అక్కెక్కడ? పెరట్లో ఉంది. ఏమన్నారో చెప్పమ్మా. జరిగిన రాద్ధాంతం అంతా చెప్పారు. రాద్ధాంతమా? లోపలికి రామమ్మ, చెప్తాను. ఏమైందమ్మా? ఆఫీసులో ఏదైనా కాని పని చేశాడా? ఆఫీసులో కాదు, రాజాబాబు జీవితంలో చేశాడు. ఏం జరిగిందమ్మా? సరిగ్గా చెప్పు. అది ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అక్క వింటే గుండె పగిలి చచ్చిపోతుంది. నాకేదో భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు తల్లి. ఆ రోజు బావ రాజాబాబు ఫ్యామిలీతో ఊటీ వెళ్ళాడుగా. అక్కడి నుంచి వేరే పని మీద రాజాబాబు గారు బాంబే వెళ్ళారట. వాళ్ళిద్దరిలో ఎవరు తొందరపడ్డారో కానీ బావ, రాజాబాబు గారి భార్య కలిసి తప్పు చేశారు. నేను నమ్మను. నా బాబా అలాంటి వాడు కాదు. ఎవరో గిట్టని వాళ్ళు కల్పించిన కథ. లేదు మామ, ఆయన రిపోర్టులతో సహా చూపించారు. మోహన్ చెల్లక రాణి ఇల్లు విడిచి వెళ్ళిపోయిందట. ఆయన ఎంతో ఆవేశపడ్డారు. నేను మరేం మాట్లాడలేక నోరు మూసుకొని వచ్చేశాను. ఎందుకు శాంతి ఏడుస్తున్నావు? ఆ పోయిన ఉద్యోగం గురించారా? పోతే పోయింది బోర్డు ఉద్యోగం. అలాంటి ఉద్యోగాలు బోర్డు సంపాదించుకోవచ్చు, మనకు వచ్చే నష్టమే లేదు. అవును, ఉద్యోగం పోతే నష్టం లేదు, కానీ నా అనుకున్న మనిషి మీద నమ్మకం పోతే ఆ నష్టం అంతా ఇంత కాదు. శాంతి, బాబు మీద ప్రమాణం చేసి చెప్పండి, మిమ్మల్ని రాజాబాబు ఎందుకు డిస్మిస్ చేశాడు? కారణం చెప్పనవసరం లేదని కాగితం రాశాడుగా. కారణం మీకు తెలుసు కనుక చెప్పనవసరం లేదని రాశాడు. అవునా? చెప్పండి, మాట్లాడే. అక్కడెవరూ లేరని, ఎవరికీ తెలియదని మీరు 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 ఆ పాడు పని చేశారు. అవునా? నేను కావాలని చేయలేదు శాంతి, ఏదో అనుకోకుండా పొరపాటుగా. పొరపాటు కాదండి, అది నాకు తెలిసిపోయిందని సమర్థించుకోవాలని చూస్తున్నారు. అవునా? జరిగిందని మన్నించు శాంతి. ఈ ఒక్క తప్పుకు నువ్వు ఏ శిక్ష విధించినా, మీరు చేసిన తప్పుకి ఏ శిక్ష విధించినా సరిపోదు. అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి, అందరి సాక్షిగా తాళి కట్టి, ఆ దైవం సాక్షిగా తల్లిని చేసిన మీరు నాకింత ద్రోహం చేశారంటే, మీకు పెళ్ళంటే గౌరవం లేదు, తాళంటే విలువ లేదు, భార్య అంటే ప్రేమ లేదు. నా మాట కొంచెం వినిపించుకుంటావా శాంతి? మీ మాట వినడం కాదు కదా, మీ మొహం కూడా చూడాలనిపించడం లేదు. శాంతి, ఇంతకాలం మీ మనసు గొప్పదని ఆరాధించాను. మీరు నా మనిషిని నెత్తిన పెట్టుకున్నాను. మన కాపురంలో మోసం దగ్గలేమని సంబరపడ్డాను. కానీ కానీ కట్టుకున్న దాని కళ్ళు కప్పింత నీచానికి దిగజారంటే మీ నీడని తాగడానికి కూడా ఆశ్రయం వేస్తుంది. శాంతి, నీకు దండం పెడతాను, జరిగిందంతా మర్చిపో. ఏమిటి మర్చిపోవడమా? అదే నేను మరో మగవారితో తప్పు చేస్తే మీరది మర్చిపోయి నాతో కాపురం చేయగలరా? చేయలేరు. చేసిన తప్పుకు మన్నించమంటున్నానుగా. ఆ మాట ఎంత తేలిగ్గా అనగలుగుతున్నారండి. చూడండి, మిమ్మల్ని మన్నించేసి మీతో కాపురం చేసేటంత గొప్ప మనసు నాకు లేదు. నేనంత మహాసాధ్విని కాదు. ఇక నుంచి నేను మీకేమీ కాను, మీరు నాకేమీ కారు. శాంతి, చాలా తొందరపడుతున్నావు. కాదు, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. రేపటి నుంచి ఎవరి బ్రతుకులు వాళ్ళవి. ఒరేయ్ దౌర్భాగ్యుడా, నీకిదేం పాడు బుద్ధిరా అలాంటి పాడు పని చేయటానికి? ఇలా ఎంగిలి కోటికి ఆశపడే వాళ్ళని ఉప్పు పాత్ర వేసినా పాపం లేదు.
తాళి కట్టిన ఆడదానికి ద్రోహం చేసిన వాడు దేవుడైనా సరే వాడు బాగుపడరా. మహాలక్ష్మి లాంటి ఆ పిల్లకి ద్రోహం చేయటానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా పాపిష్టివాడా? చీచే, నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది.